చాలు. ఇప్పుడే తలస్నానం చేసి వచ్చానండి. ఆడవారికి ఈ జుట్టే కదా అందం. అసలు ఈ జుట్టు ఉంటే ఒక సామెత ఉండే చూడండి, కొప్పున్నమ్మ ముడేసిన అందమే విడదీసిన అందమే అనే ఒక సామెత ఉందంటారు. సో మనకు హెయిర్ మంచిగా ఉంటే ఆడవాళ్ళకి ఎలాంటి డ్రెస్ వేసినా, ఏ నగలు పెట్టినా పెట్టకున్నా ఒక అందాన్ని ఇస్తుంది. అదైతే నేను నమ్ముతానండి. మీ దాంట్లో ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. బట్ మనకి మెయిన్ ఆడవారికి కాదు మగవారికి కూడా జుట్టు ఉంటేనే అందం. ఉంగరాల జుట్టు వాడ. ఫ్రెండ్స్, నేను ఒక అద్భుతమైన మిరాకిల్ హెయిర్ ఆయిల్ చేశాను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అది మన బడ్జెట్లోనే ఉంటుంది. కాకపోతే ఓన్లీ హెయిర్ ఆయిల్ రాస్తే మనకు అందమైన జుట్టు రాదండి. మన ఇన్నర్లో కూడా మనకి న్యూట్రిషన్ ఫుడ్ కావాల్సిందే. అవునంటారా కాదంటారా? ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ జుట్టు అందాన్ని ఇస్తుందండి. ఈ మధ్యకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య జుట్టు ఊడిపోవడం. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. అసలు జుట్టు ఎందుకు ఊసిపోతుందండి? ఎందుకు ఊసిపోతావే? భయం లేదు దీనికి అసలు కదా. దానికి ఎందుకు అంటే మన బాడీకి మనం కరెక్ట్గా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వట్లేదు. మన బాడీకి సరిపోయినంత ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, కొలాజిన్, బయోటిన్ ఇవన్నీ మనం ఇవ్వట్లేదు. మీరు భలే చెప్తారండి, మేము పళ్ళు తింటున్నాం, పాలు తాగుతున్నాం, మా తోటలో పండిన పళ్ళు తింటున్నాము, మేము స్ప్రౌట్స్ తింటున్నాము, చాలా 8 hours పడుకుంటున్నాము, అయినా మాకు జుట్టు ఊసిపోతుందండి, మీరు భలే చెప్తారు అంటున్నారా? కరెక్టే. మనం పాలు తాగుతున్నాము, పళ్ళు తింటున్నాము, ఫుడ్ తింటున్నాము, అన్నీ తింటున్నాము, అయినా జుట్టు ఊసిపోతుంది. మరి మీరే క్వశ్చన్ వేసుకోండి ఎందుకో. మనం తీసుకునే ఫుడ్ అందులో పస లేదు. ఈ కెమికల్స్ వచ్చిన తర్వాత పండించిన పంటలో అంత పస లేక ఒబేస్ అయిపోయి మనం తింటున్న ఫుడ్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అందులో న్యూట్రిషన్ లేదు. అందులో సరిపడినంత ప్రోటీన్, ఫైబర్ లేదు. మెయిన్ మనకు జుట్టు కావాల్సింది ప్రోటీన్. ఇప్పుడు నేను చేసే ఆయిల్లో కూడా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను తలకు పట్టిస్తున్నాను. మనకు తలకు పట్టించినంత మాత్రాన హెయిర్ పెరుగుతుందని కాదు. ఇది టెంపరీ సొల్యూషన్. పర్మనెంట్గా ఉండాలంటే న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మీకు ఫుల్ న్యూట్రిషన్ అందుతుంది. ఈ హెర్బల్ లైఫ్లో ఏముంటుంది? మన బాడీకి కావలసినంత న్యూట్రిషన్ అందుతుంది. ఏంట్రా బాబు అక్కడిక్కడ వెళ్ళి మళ్ళీ హెర్బల్ లైఫ్కి వస్తుంది అని అనుకుంటున్నారా? నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. మీకు అందమైన జుట్టు కావాలి, అందంగా కనిపించాలి, సన్నగా అయిపోవాలి, డైటింగ్ చేయకుండా కావాలి అంటే ఈజీ మెథడ్ ఇదే. సో అసలు జుట్టు ఊసిపోవడానికి కారణాలు చెప్తాను. ఫస్ట్, జుట్టు ఎందుకు ఊసిపోతుందంటే ఒబిసిటీ వల్ల, అంటే లావు ఎక్కువగా ఉండడం వల్ల, ఐరన్ తక్కువగా ఉండడం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఒక స్టేజ్ వచ్చాక లేడీస్కి మెనోపాజ్ అలా స్టేజ్ వచ్చినప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, రక్తహీనత అవుతూ ఉంటారు, ఎనిమిక్ అయిపోతూ ఉంటారు. దానివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ఇంకా విష జ్వరాలు రావడం వల్ల, అంటే టైఫాయిడ్, డెంగ్యూ అలాంటి ఫీవర్స్ వచ్చి తగ్గినాక కూడా, అండ్ దీర్ఘకాలికంగా మెడికేషన్లో ఉండడం వల్ల, అంటే కొంచెం మెడిసిన్ మనకు, అంటే కొందరికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వాటికి మందులు వేసుకుంటూ ఉంటారు కదా, అలా లాంగ్ టైంలో వేసుకోవడం వల్ల కూడా జుట్టు ఊసిపోయే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్, టెన్షన్స్, బిజీ లైఫ్, పని ఒత్తిడి, ప్రాబ్లమ్స్, 24 hours సరిపోవట్లేదు అని దానివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అండ్ కొందరు ఏంటంటే నిద్ర సరిగా పోరు, నైట్ అంతా సెల్ వాడుతూ ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. దానివల్ల కూడా కరెక్ట్గా నిద్రపోక కూడా జుట్టు ఊడిపోతుంది. సో బాడీకి కరెక్ట్ వాటర్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, నిద్ర ఇవ్వాలి, అన్నీ ఇస్తేనే మన బాడీ మన మాట వింటుంది కదా. సో ఇదంతా ఒక ఎత్తు. సో మీరందరూ కూడా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి
అలవాటు చేసుకోండి. ఒకప్పుడు ఒక యాపిల్ తింటే సరిపోయేదండి. ఇప్పుడు అదే ప్లేస్లో 10 యాపిల్స్ తినాల్సి వస్తుంది కదా. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక యాపిల్ తింటే నాకు సఫిషియెంట్ ఫుడ్ అందింది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడంటే హెయిర్ కట్ చేయించుకున్నాను, చిన్నగా చేయించుకున్నాను, కానీ నా హెయిర్ చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే ఇలా అంటే కూడా అసలు ఎంటికల జుట్టు ఏం రాదు చూడండి. అలా అనమాట. సో ఈ ఆయిల్ కూడా మీకు యూజ్ అవుతుంది, యూజ్ కాదని చెప్పను, కాకపోతే న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోద్దామా? పదండి. ఇదేనండి నేను చూపించబోయే మిరాకిల్ హెయిర్ ఆయిల్. మనకు కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్. అవి మెంతులు, నల్ల జీలకర్ర, కొబ్బరి నూనె, ఆముదం. ఈ 4 ఉంటే చాలు, మీ జుట్టు చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది. అండ్ బ్లాక్ హెయిర్స్ కూడా నిగనిగలాడుతుంటాయి. గ్రే హెయిర్, వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతాయి. ఈ మెంతులు ఆల్రెడీ మన అందరి ఇళ్ళల్లో ఉంటాయండి, మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం వంటలలో కూడా. అండ్ ఇది నల్ల జీలకర్ర, దాన్ని ఆనియన్ సీడ్స్ అంటారు, కలోంజీ అని కూడా అంటారు. మీరు షాప్కి వెళ్ళి కలోంజీ అంటే వాళ్ళే ఇస్తారు. 40 రూపీస్కి 50 గ్రామ్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము కలోంజీ 1 స్పూన్ తీసుకుంటే మెంతులు 1 స్పూన్ తీసుకోవాలి. అలా 1 స్పూన్ తీసుకున్నప్పుడు 100 ml కొబ్బరి నూనె అండ్ 2 స్పూన్స్ ఆముదం కావాలి. సో నేను కలోంజీని ఇప్పుడు 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే మెంతులు 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. అప్పుడు కొబ్బరి నూనె 250 ml వేసుకుంటాను. అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఈ ఆముదం 5 స్పూన్లు వేసుకుంటాను. నేను ఎక్కువ మోతాదులో చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఇది 2.5 స్పూన్స్ అనుకోండి. మనం మెంతులు 2.5 స్పూన్స్ తీసుకుందాం. ఫస్ట్ మీకు చూపిస్తాను. అప్పుడు ఇది కూడా 2.5 స్పూన్ తీసుకోవాలి. ఈక్వల్, మీరు 1 తీసుకుంటే 2 1 తీసుకోవాలి. 2.5 తీసుకుంటే 2.5 తీసుకోవాలి. ఎందుకంటే 1 స్పూన్ మెంతులకి 100 ml కొబ్బరి నూనె కావాలి, 2 స్పూన్స్ ఆముదం కావాలి. అలా ఉంటుంది. ఇప్పుడు నేను 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ప్లేట్లో నేను చూపిస్తాను మీకు 2.5 స్పూన్స్. 1 2 అండ్ హాఫ్. 2.5 స్పూన్స్ మెంతులు, అలాగే ఎందుకు 2.5 అంటే ఇది నేను కొత్త సీల్డ్ కొబ్బరి నూనె తెచ్చుకున్నాను, అది 250 ml ఉందన్నమాట. అంటే ఒక్క స్పూన్కి 100 ml అయితే 2 స్పూన్లకి 200 ml, అలాగే 2.5 కాబట్టి 250 ml. అందుకని నేను ఒక బాటిల్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు 2.5 స్పూన్స్ మెంతులు అయితే 2.5 స్పూన్స్ కలంజీ. 1 2 2.5 అలా ఈక్వల్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెండింటిని మనము మిక్సీ చేసుకోవాలి. ఇవి వేయించాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు నేను ఈ సీల్డ్ బాటిల్ మీ ముందరే తీస్తున్నాను. ఈ కొబ్బరి నూనె 250 ml మొత్తం వేసేస్తాను ఒక గిన్నెలో. ఓకేనా. అప్పుడు ఇదంతా వేసుకుంటే 250 mlకి మనం 5 స్పూన్స్ ఆముదం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ కొబ్బరి నూనెని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అలా మొత్తం వేసుకున్న తర్వాత అందులో మనము దంచి పెట్టుకున్న ఆ పౌడర్స్ ఉంటాయి కదా, 2.5 స్పూన్స్ పౌడర్స్ 2 ఇందులో కలిపేసేయాలి. తర్వాత 5 స్పూన్ల ఆముదం వేయాలి, అంతే. అప్పుడు మనకి నూనె రెడీ అయిపోతుంది. దాన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇవి దంచి పెట్టేసుకున్నాను. బరకగానే దంచుకోండి, మరీ స్మూత్ పౌడర్ అవసరం లేదు. సో ఈ కొబ్బరి నూనె అంతా ఇందులో వేసేసిన తర్వాత మొత్తం 250 ml అయిపోవాలి. ఆ బాటిల్ 250 ml బాటిల్ అనమాట. అలా 250 ml బాటిల్ వేసుకున్నాక మొత్తం అయిపోయింది. చూసారా, మొత్తం ఇది 250 ml అంట. ఇప్పుడు ఇది పక్కన పడేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా 5 స్పూన్స్ వేసుకుంటాను. ఓకేనా. ఇది ఆముదం అంటారు, చూసారా. ఆముదం కూడా మన కుదుళ్ళను గట్టిపరుస్తుంది అనమాట. ఆముదం కూడా చాలా మంచిది మన జుట్టు నల్లగా అవ్వడానికి, మన పోషకాలు మంచి పోషకాలు రావడానికి మన జుట్టుకి ఈ ఆముదం కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆముదంని మనము 5 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే
100 ml కొబ్బరి నూనెకి 2 స్పూన్స్ కాబట్టి నేను 250 ml కొబ్బరి నూనె వేసాను కాబట్టి 100కి 2 అంటే 200కి 4, 50 గ్రాములకి 1 అంటే 5 స్పూన్లు సరిపోతుంది. మనం అలా 5 స్పూన్లు ఆముదము, నేను ఈ పౌడర్లన్నీ దంచినవన్నీ నేను వేసేసానండి, ఆ వీడియో మిస్ అయిపోయింది. సో నేను మెంతుల పొడి ఇప్పుడు 5 స్పూన్ల ఆముదం వేసాను ఇందులో, అండ్ ఈ కలంజీ సీడ్స్ పొడి వేసాను, మెంతుల పొడి కూడా వేసేసాను. ఓకే, అవన్నీ ఇందులో కలిపేసుకున్నాను. కొబ్బరి నూనె, ఆముదము, మెంతుల పొడి, నల్ల జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా మంచిగా ఇలా కలిపేసుకొని మనం వీటిని డబుల్ బాయిల్డ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొబ్బరి నూనెని తలకు పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టద్దంట. వీటిని మనం ఒక మరిగే నీళ్ళల్లో పెట్టి 15 నిమిషాలు మరిగించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడే చూపిస్తాను. ఓకేనా? ఒక వెడల్పాటి బేసిన్ జబ్బా ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. అలా స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి నూనె మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. అలా నీళ్లు వేడెక్కిన కొద్దీ ఈ గిన్నెలో ఉన్న నూనె కూడా వేడెక్కుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బబుల్స్ లేవు, ఏం లేవు, ప్లెయిన్గా ఉంది కదా. ఇలా మనం కలుపుకుంటూ 15 నిమిషాలు నిలబడండి అక్కడే. ఓకే, ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే ఆ కొబ్బరి నూనెలోకి ఈ నల్ల జీలకర్ర అండ్ ఈ ఫెనిగ్రీ, అదే మెంతులు, ఇందులో ఉన్న ప్రోటీను, అందులో ఉన్న బయోటిన్ అన్నీ కూడా ఆ కొబ్బరి నూనెలో కలిసిపోతాయి అన్నమాట. ఈ కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే మన కుదుళ్ళకు పెట్టుకునేటప్పుడు మన వెంట్రుకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో అలా వదిలేయకుండా మనము ఈ నీళ్ళలో పెట్టుకున్నాం కదా, కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఏమవుతుంది, ఆ నూనె వేడెక్కి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కొబ్బరి నూనెలో కలిసిపోతుంది అనమాట. చూడండి, అప్పటికే బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కదా. మనము ఇందులో 250 ml వేసాము. చూడండి, బబుల్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే మనం డైరెక్ట్ వేడి చేయకున్నా కూడా ఆ నీళ్లు వేడి చేస్తూ ఉంటుంటే ఆ నీళ్ళ వేడికి ఆ కొబ్బరి నూనె, ఆ గిన్నె వేడైపోయి కొబ్బరి నూనె కూడా వేడవుతుంది. చూసారా? అలా 15 నిమిషాలు పెడితేనే మీకు అది కనిపిస్తుంది. అట్లా చూడండి, ఇప్పుడు బబుల్స్ అన్నీ వచ్చాయి. నూనె కూడా మసులుతున్నట్టుగా వేడివేడిగా అయ్యింది. నూనె చాలా వేడెక్కిపోతుంది అనమాట. అలా మనం 15 నిమిషాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నూనె బాగా వేడవుతుంది. వేడైతే మంచి పవర్ఫుల్గా తయారవుతుంది అనమాట నూనె. దీనివల్ల చాలా రిజల్ట్ ఉందండి. ఇది మాత్రం మీరు 15 రోజులు ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకోవాలి. ప్లాస్టిక్లో, స్టీల్లో పోసుకోవద్దు. గాజు సీసాలో పోసుకున్న తర్వాత 15 రోజులు ఎండలో పెట్టాలండి. మీరు ఎండలో పెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత అలా మీరు వింటర్లో చేసుకోకండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందర, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు చేసుకున్నా సరే, మరి సమ్మర్ సీజన్లో చేసుకున్నా సరే, కానీ ఎండలో మాత్రము ఒక 15 రోజులు పెట్టిన తర్వాతనే దీని రిజల్ట్ మీకు చాలా ఎఫెక్టివ్గా తెలుస్తుంది. మామూలుగా తయారు చేయంగానే కొందరు పెట్టుకుంటారండి. తయారు చేయగానే పెట్టుకున్నా వాళ్ళకి అంత రిజల్ట్ రాదు. ఎందుకంటే దీనిపైన సూర్యకిరణాలు పడాలన్నమాట. మనం ఆ బాటిల్లో పెట్టి ఆ బాటిల్ని ఎండలో పెడితేనే ఈ నూనెకు ఉన్న పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన జుట్టు చాలా మంచిగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు అందరికీ సమస్య హెయిర్ ఫాల్. మీకు ఈ నూనె చేసుకొని చూడండి, చాలా మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది. అసలు మీరే ఒక్కసారికే మిరాకిల్లా కనిపిస్తుంది మీకు నిజంగా. ఎందుకంటే ఒక్కసారి పెట్టుకొని తలస్నానం చేయగానే ఎప్పుడూ ఊడిపోయేంత జుట్టు కంటే కూడా చాలా తక్కువ ఊడిపోతుంది ఆ రోజైతే. అలా మీరు వారానికి 2 సార్లు తలస్నానం చేసుకోవచ్చు. ఈ నూనె పెట్టుకున్న తర్వాత మీరు అప్పుడే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఉంచేసుకోవచ్చు 2-3 రోజులు కూడా. లేదు మాకు ఆముదం వాసన వస్తుంది అంటే 1 గంట సేపు అలా తలకు మర్దన చేసుకొని తర్వాత దాన్ని మీరు హెడ్ బాత్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, పొగలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా 15 నిమిషాలు కాలేదు. ఇంకొక 2-3 నిమిషాలు అయితే 15 నిమిషాలు అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బబుల్స్ వచ్చేసాయి, నూనె కూడా మరిగిపోతుంది. ఇలా డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే మీరు మరిగించుకోవాలి. మొత్తం 15 నిమిషాలు అయిపోయిందంటే దాన్ని మీరు స్టవ్ ఆర్పేసుకోవచ్చు. సో అది 225 ఉంటుంది. ఒక 25 అంత గ్రామ్స్ కొబ్బరి నూనె మళ్ళీ వేస్తున్నానండి. ఎందుకంటే ఆ బాక్స్ పైన 250 లేదనమాట.
ఇంకొక 50 ml కొబ్బరి నూనె కలుపుకుందాం. ఇలా నీళ్లు మసులుతూ ఉంటాయి కదా, అట్లా డబుల్ బాయిల్డ్ మనం ఏం చేయాలంటే ఒక 10-15 మినిట్స్ ఇలా వేడి చేసుకోవాలి నూనెని. అప్పుడు ఈ కొలంజీ అండ్ ఫెనిగ్రీక్లో ఉన్న ఫైబర్ మొత్తం కూడా ఈ నూనెలోకి వచ్చేస్తుంది. అది మీరు 15 నిమిషాలు అలాగే డబుల్ బాయిల్డ్ మెథడ్లో వేడి చేయండి. సో 15 నిమిషాలు అయిపోయిందండి. గమనించారా, నూనె వేడికిపోయి ఇలా వైట్గా వచ్చేసింది. సో ఇట్లా వచ్చిందంటే మీకు నూనె మంచిగా మనకి మంచి నూనె రెడీ అయిపోయినట్టు. ఈ కొలంజీ సీడ్స్ అండ్ ఫెనిగ్రీక్ అంతా దాంట్లో ఉన్న పవర్ అంతా నూనెలోకి వచ్చేసిందని అర్థం. చూసారా, డబుల్ బాయిల్డ్ మెథడ్లో కూడా నూనె ఎంత బాగా వేడవుతుందో. సో స్టవ్ ఆపేసాను. చూడండి, ఎంత వేడి నీళ్ళు అలాగే ఉంచేద్దాము. నీళ్ళు చల్లగైన తర్వాత మనం దీన్ని గాజు గ్లాసులోకి పోసేసుకుందాము. సో ఇలా మనం ఒక గాజు సీసాలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. నేను ఈ గింజలు అన్నీ అలాగే వేసేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు సన్లైట్లో పెట్టాలి. చూడండి, ఇలా అయింది. మంచి తైలం, చాలా మంచిగా మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. సో 250 ml మనకైతే ఆయిల్ తయారైపోయింది. మనము ఇంత మంచి అస్త్రాన్ని మన చేతిలో పెట్టుకొని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయకండి, వెంటనే మీరు కూడా తెచ్చుకొని ఇది తెచ్చేసుకోండి. మన దగ్గర జామ్ బాటిల్స్ ఎలాగా ఉంటాయి కదా, పడేయకండి. ఇలా గ్లాస్ బాటిల్స్లోనే పోసుకొని ఎండలో 15 రోజులు పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఎండలో పెట్టేద్దాం. ఇలా నేను ఎండలో పెట్టేశానండి. ఒకరోజు టెర్రస్ పైన, ఒకరోజు కింద వరండాలు, అలా ఎలా అయినా సరే ఎక్కడ ఎండ ఉంటే అక్కడ మీరు 15 రోజులు పెట్టేయాలి. పొద్దున పెట్టాలి, మళ్ళీ ఎండ అయిపోగానే పెట్టుకోండి. మళ్ళీ అది మీకు సేఫ్టీ అంటే అట్లాగే చేయండి. అలా మళ్ళీ ఎండలో పెట్టండి. అలా నేను 15 రోజులు పెట్టేశాను. అప్పుడు పవర్ఫుల్ ఆయిల్ రెడీ అవుతుంది. 15 రోజులు మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఎండ నుంచి తీసుకొచ్చాక 15 రోజుల తర్వాత ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఎప్పుడైనా అరచేతిలో వేసుకున్న తర్వాత మునివేళ్లతో ఇలా పాపెట్లో పెట్టుకోండి. స్కాల్ప్కి మొత్తం తగలాలన్నమాట. ఎందుకంటే అరచేయి అస్సలు పెట్టద్దు పాపెట్లో. కొందరు అరచేతిలో నూనె వేసుకుని టపాటపా కొట్టేసి అట్లా అస్సలు కొట్టుకోవద్దు. దానివల్ల అరచేయి తగిలితే మనకు బట్టతలు వస్తుందంట. కాబట్టి మీరు ఇలా నూనె చేతిలో వేసుకొని కొద్దిగా ఇలా స్కాల్ప్కి పట్టిస్తుండండి. అంతే. ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక 2-3 గంటలు ఉంచుకొని తలస్నానం చేయండి. 1 అవర్ అన్నా ఉండాలి అట్లీస్ట్. లేదు అంటే మీరు డే అంతా కూడా ఉంచుకోవచ్చు, 2 డేస్ కూడా ఉంచుకోవచ్చు. ఇలా మొత్తం మనము మన హెయిర్ని ఇలా మొత్తం ఇలా మునివేళ్లతో సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. మీకు ఎవరన్నా పెడితే బాగానే ఉంటుంది మీకు, లేదా ఇలా మీరు ఒకరికి వేరే వాళ్ళకన్నా పెట్టండి. ఇలా నేను మా అమ్మాయికి ఎక్కువ తరచుగా ఇలాగే పెడుతూ ఉంటాను. కాబట్టి తన జుట్టు చాలా స్ట్రాంగ్గా, అసలు హెయిర్ ఫాల్ అనేది సమస్య లేదు మా దగ్గర. ఓకేనా? ఇలాంటివి ఇలా పాపెట్ లాగా తీసేసి అందులో మొత్తం ఆ స్కాల్ప్ మీద అంతా వేయాలన్నమాట. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కాల్ప్ పట్టుకొని డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. సో తలస్నానం చేసిన తర్వాత ఇలా మంచిగా సిల్కీగా అయ్యింది అనమాట. చూసారా? సో మీరు కొలాజిన్ అనేది మన హెయిర్కి కంపల్సరీ అండి. కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో స్కిన్ బూస్టర్ గురించి పెడతాను, హెర్బల్ లైఫ్ది. అది కూడా తాగుతూ ఈ హెయిర్ ఆయిల్ చేసుకుంటూ ఉంటే కూడా మీకు మంచి జుట్టు వస్తుంది. యాజ్ వెల్ యాజ్ కొలాజిన్ కూడా మీకు సొంతమవుతుంది. సో ఇలా స్ట్రాంగ్గా హెయిర్, అందమైన హెయిర్ మీ సొంతమవుతుంది. మీ స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.